గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ5 బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్కి స్వాగతం. సో యంగ్ వరల్డ్లో ప్రతిరోజు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ లేదా ఒక ప్రొఫెషన్కి చెందిన వారు ప్రస్తుత కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుంటున్నాం. ఇవాళ ఎపిసోడ్లో ది క్రియేటర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఈ కరోనా విషమ సమస్యను ఎదుర్కొనేందుకు ఎటువంటి డిజైన్ సొల్యూషన్స్ అందిస్తున్నారో చూద్దాం. డిజైనర్లు ఏంటి, ప్రాణాలను కాపాడే పనిలో వీళ్ల వంతే ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు సమాజ హితం కోసం అందరం శ్రమిస్తున్నట్లే డిజైనర్స్ కూడా తమ వంతు నిస్వార్థ కృషి కొనసాగిస్తున్నారు. అత్యల్ప కాలంలో గచ్చిబౌలి స్టేడియం వంటి ఒక క్రీడా ప్రాంగణాన్ని 1500 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం ఆర్కిటెక్ట్స్ కృషితోనే సాధ్యమైంది. ప్రస్తుతం దేశంలో రూపొందిస్తున్న క్వారంటైన్ సెంటర్ల అన్నిటి ఏర్పాట్లో డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ పాత్ర ఎంతో ఉంది. అలాగే రైతు బజార్లు, మార్కెట్ల వంటి రద్దీ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించే విధంగా స్పెషల్ ఫ్రేమ్వర్క్స్ రూపొందించడం కావచ్చు, హాస్పిటల్ ఐసీయూల్లో ఉపయోగించే ఏరోషీల్డ్స్ డిజైన్ చేయడం కావచ్చు, ఇలా విభిన్న రంగాల్లో డిజైనర్స్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అందుకే కరోనా కుచ్ పేరిట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ IIID ఒక 120 పేజీల ఎలక్ట్రానిక్ బుక్నే తయారు చేసింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 సవాల్ను డిజైన్ కమ్యూనిటీ ఏ విధంగా ఎదుర్కొంటుందో వివరించేందుకు మనతో స్టూడియోలో ఒక ఆర్కిటెక్ట్, అలాగే మరొక ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ జాయిన్ అయ్యారు. అలాగే మనతో స్కైప్లో మాట్లాడేందుకు మరొక ఇద్దరు ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. సో వీరందరూ కూడా గతంలో మనకు TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 ఈవెంట్కి విశేష సహకారం అందించిన వారే. సో చాలామందికి మన TV5 ప్రేక్షకులందరికీ వీరు సుపరిచితులే. సో మనతో ప్రస్తుతం ఉన్నారు ఆర్కిటెక్ట్ పవన్ సూర్యదేవరా స్టూడియోలో మనతో సిద్ధంగా ఉన్నారు. సో పవన్ సూర్యదేవరా క్లార్క్ లాయిడ్ ఇంటర్నేషనల్ అనే సంస్థను గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఆర్కిటెక్ట్గా జంట నగరాల్లో, సో పవన్ గారిని చూపించండి, నాన్న కాదు, సో జంట నగరాల్లో ఒక చక్కటి ప్రతిభ పాఠవాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు పవన్ సూర్యదేవరా. అలాగే మనతో జాయిన్ అయ్యారు కల్పన రమేష్, ఇంటీరియర్ ఆర్కిటెక్ట్, హైదరాబాద్. సో షీఈ్ ఫౌండర్ ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్, ఫౌండర్ కావా డిజైన్ స్టూడియో, అలాగే హెడ్ వాటర్ ఇనిషియేటివ్ సాహే మెంబర్, స్పీకర్ టెడెక్స్. అలాగే అన్నిటికంటే విశిష్టత ఏంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన ట్విట్టర్ హ్యాండిల్ని ఒక 7 మహిళలకు అప్పచెప్పారు మొట్టమొదటిగా. వారిలో కల్పన రమేష్ గారు ఒకరు. సో థ్యాంక్ యూ కల్పన గారు ఫర్ మేకింగ్ ఇట్ టు TV5 స్టూడియో దిస్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు TV5 స్టూడియోస్. అలాగే మనతో స్కైప్లో జాయిన్ అవుతున్నారు శ్వేత సుబ్రహ్మణి. షీ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్కిటెక్ట్ అండ్ ఆవిడ ఒక మాస్టర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ కూడా చేశారు. అండ్ BV దోషి వాస్తుశిల్ప కన్సల్టెంట్స్తో తన ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ని ప్రారంభించి ఇప్పుడు మనకు జంట నగరాల్లోనే ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్కిటెక్ట్ అండ్ డిజైనర్గా రాణిస్తూ ఉన్నారు. సో వెల్కమ్ టు ఆల్. వెల్కమ్ శ్వేత. విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. సో పవన్, అలాగే మనతో ఆర్కినోవా రమేష్ గారు కూడా టెలిఫోన్ లైన్లో కొద్దిసేపట్లో జాయిన్ కాబోతున్నారు. సో పవన్, డిజైన్ కమ్యూనిటీ ఈజ్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ ఇన్ దిస్ టు ఫైట్ దిస్ కోవిడ్-19 సిచ్యువేషన్. ఈ వైరస్ బారి నుంచి కాపాడేందుకు కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ మీ కమ్యూనిటీ అంటే డిజైనర్స్ కావచ్చు, ఆర్కిటెక్ట్స్ కావచ్చు అందిస్తూ ఉన్నారు. సో కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ అయితే మనం చూస్తున్నాం ఒక వ్యవస్థాగత లోపాలు అనేవి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక స్టేడియంని మనం ఆసుపత్రిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే కొన్ని స్కూల్స్ని మారుస్తున్నారు, కొన్ని హోటల్స్ని హాస్పిటల్స్గా లేకపోతే ఐసోలేషన్ సెంటర్స్గా, క్వారంటైన్ సెంటర్స్గా మార్చాల్సిన పరిస్థితి. ఇటువంటి పాండమిక్స్ వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ తప్పదు. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, ఎన్ని బెడ్స్ ఉన్నా కూడా సరిపోవు. డెఫినెట్లీ వీ నీడ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే ఈ పాండమిక్ తర్వాత మనందరి ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అలాగే ఐసోలేషన్ సెంటర్స్గా మన ఇళ్లనే రూపొందించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు అంటున్నారు కొంతమంది, ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే అందులో ఒక బెడ్ని ఒక క్వారంటైన్ రూమ్ కానీ ఒక ఐసోలేషన్ రూమ్ కానీ పెట్టేసుకుంటే బెటరు. ఎందుకంటే ఈ ఉపద్రవం ఇంకా 1 to 2 years కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయని మీకు అనిపిస్తుందా? మెయిన్గా ముఖ్యంగా ఈ ఆర్కిటెక్చరల్ ఫెటర్నిటీకి అందరికీ ఒక పెను సవాల్గా అని చెప్పాలంటే, ఎందుకంటే ప్రతి డీటెయిల్ మేము చేసే డిజైన్స్లో ప్రతి డీటెయిల్ కూడా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి వచ్చిందండి. దానికి ఒక రకంగా చెప్పాలంటే ఐసోలేషన్ పీరియడ్ మనం చేసే 1-2 months రాబోయే ఇంకో మంత్ కానీ ఇది టోటల్గా మాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కింద. మేము రెగ్యులర్గా ఒకరినొకరు ఇంటరాక్ట్ అవుతాను.
ఒక కొత్త డిజైన్ పాలసీ తీసుకొచ్చే పరిస్థితిలోకి వచ్చామండి. డిజైన్ పాలసీ ఎలాగంటే అసోసియేషన్స్ ద్వారా అవుతున్నాయి. అంటే నేను కూడా ఒక ఐఐడి మెంబర్ అసోసియేషన్ చైర్మన్ని, కాబట్టి నాలాంటి అసోసియేషన్స్ ఒక 30 అసోసియేషన్స్ మొత్తం ఈ కంట్రీ మొత్తంలో ఉన్నాయి. అందరం కూడా కలిపి మాట్లాడుకొని అండ్ డిజైనర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఏ రకంగా ఇంటరాక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు ఒక పాలసీ మేకింగ్ సిచ్యువేషన్ తీసుకురావడానికి మేము మా ఫ్రీ టైం, ఇప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ చెప్పాలంటే 50% ఫ్రీ టైం మేము ఆ ప్రొఫెషనల్ టైం పక్కన పెట్టి ఆ ఫ్రీ టైం మొత్తాన్ని కొత్త డిజైన్ ఇన్నోవేషన్స్ కోసం వాడుతున్నామండి. ఆ కొత్త డిజైన్ ఇన్నోవేషన్స్ హోల్ మంత్ మీద చేసి మేము రీసెంట్గా జస్ట్ 5 days బ్యాక్ ఒక హ్యూజ్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసి పెట్టాం. అంటే గవర్నమెంట్ వాళ్ళ వంతు సహాయం ఏం చేస్తున్నారంటే వాళ్ళు బిగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా స్టేడియంస్ కానివ్వండి, స్కూల్స్, హాస్పిటల్స్, తర్వాత వేరే అదర్ ఫెసిలిటీస్ మొత్తాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ 2 yearsకి ఇంత పెద్ద ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఉండవు. సో దానికోసం మేము ఆర్కిటెక్ట్స్గా ఒక మైన్యూట్ లెవెల్ సిచ్యువేషన్ నుంచి మేబీ టు ఏ మేజర్ లెవెల్ సిచ్యువేషన్ గవర్నమెంట్ చేసిన దానికి ఆ ప్రాసెస్ అంతా మేము క్రియేట్ చేసే ఉన్నాం. అంటే ఆల్ ది వే ప్రతి చిన్న గాగుల్స్ దగ్గర నుంచి ఈవెన్ ప్రొడక్ట్ డిజైనింగ్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ప్రొడక్ట్ డిజైనింగ్ దగ్గర నుంచి డోర్స్ ఎలా ఓపెన్ చేయాలి, దానికి సంబంధించిన హ్యాండిల్స్. ఇంట్రెస్టింగ్ వీడియో నాకు పంపించారు, ఒక 10 seconds వీడియో. జస్ట్ మనం ఇందాక ప్రోగ్రామ్ ముందు కూడా దాన్ని వాడటం జరిగింది. సో ఎంత ఇన్నోవేషన్ అంటే అందరం ఇప్పుడు ఈ డోర్ హ్యాండిల్స్ పట్టుకోవాలంటే భయపడతాం. ఎవరన్నా కరోనా రోగి ఎవరన్నా దాన్ని టచ్ చేసి ఉంటారేమో అనే భయం అందరిలోనూ ఉంది. కాబట్టి మీరు చక్కగా ఇలాగా మా చేత్తో దాన్ని లాగే ఒక సొల్యూషన్. సో అటువంటి సొల్యూషన్స్ డిజైన్ చేయడం మీకే సాధ్యం. అవును. సో ఆ హ్యాండిల్స్ దగ్గర నుంచి కాళ్ళతో డోర్ నెట్టడానికి, అంటే లాక్ సిస్టమ్ అనేది డోర్ హ్యాండిల్ చేత్తో కాకుండా కాలుతో కింద కూడా అన్లాక్ చేసి బయటకు వెళ్ళేటట్టు, లోపల నుంచి లాక్ అయ్యేటట్టు, బయట నుంచి మనం పుష్ చేసి ఇల్లే ఒక రూమ్ క్వారంటైన్ జోన్ క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని కిందకి వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ప్రెస్ చేయడం ఎలాగా సింపుల్ సిస్టమ్ అండి. మన పెన్స్ ఉంటాయి కదా, పెన్స్, బాల్ పాయింట్ పెన్స్ తీసుకొని ముందుగా దాన్ని ప్రెస్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేస్తే దట్స్ ఇట్, వి జస్ట్ వాక్ డౌన్. ఎవరితో ఇంటరాక్షన్ ఉండదు, ఎవరితో షేక్ హ్యాండ్స్ ఉండవు, కిందకి వెళ్తాం. వెళ్ళంగానే మన కోసం మొబైల్ ఫెసిలిటీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ మొబైల్ ఫెసిలిటీ అనేది ఫస్ట్ క్వారంటైన్ జోన్. అది అంటే ఏదర్ మనకి టోటల్గా మన ఇంట్లో బయటకు వచ్చినప్పుడు మన ఓన్ క్వారంటైన్ చేయడానికి మేము కూడా ఒక ఆర్కిటెక్ట్స్ కొచ్చిన్లో ఆల్రెడీ త్రిశూర్లో ఒక ఫెసిలిటీ క్రియేట్ చేశారు. అదేంటి ఈవెన్ సూపర్ మార్కెట్స్లో, తర్వాత రెగ్యులర్ అవుట్ సైడ్ మార్కెట్స్లో కూడా వాడుతున్నారు. ఏంటంటే మనం డిస్ఇన్ఫెక్ట్ అవుతామండి. అయిపోయిన లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఫెసిలిటీ సో ఫస్ట్ కొచ్చిన్లో వాడారా? త్రిశూర్లో వాడారండి. మా ఆఫీస్ దగ్గర కూడా మేము ఒక ఛాంబర్, అంటే మేము ఇట్స్ డిజైన్ బై అవర్ ఓన్ టీమ్. సో ఆ ఛాంబర్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఏర్పాటు చేసాం. మీది బహుశా చాలా ఇనిషియల్గా అండి. ఫస్ట్ 1 week 10 daysలోనే వీళ్ళు ప్రపోజల్ ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ చేసిన 1 weekలోనే మనం ఆ గవర్నమెంట్ ప్రపోజల్, అక్కడ కేరళ గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా దాన్ని రియాక్ట్ అయ్యి చేస్తుంది. కాబట్టి అక్కడ ఆర్కిటెక్ట్స్ ఏం చేశారంటే ఆ డిజైన్ తీసుకెళ్ళి ఇచ్చేటప్పటికి దాన్ని వాళ్ళు అక్కడ యూజ్ చేసి దాన్ని దే హీన్ యూజింగ్ ఇట్ వెరీ పాజిటివ్లీ అండ్ వాట్ యూ కుడ్ సే ఇస్ దానివల్ల చాలా ఉపయోగం ఉన్నాయి అక్కడ. ఓకే. సో ఈ మొబైల్ ఫెసిలిటీస్ ఓవరాల్గా ఆఫ్ కోర్స్ అందరితో పాటు మీరు కూడా అందరం ఈ ఎకనామిక్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తున్నాం ఇన్ అడిషన్ టు దిస్ పాండమిక్. సో దాని కాన్సిక్వెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎకనామిక్ క్రైసిస్. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ ఇంపాక్ట్ మీ మీద ఎంతవరకు ఉంది? ఎంత బిజినెస్ లాస్ కనిపిస్తుంది ప్రస్తుతం మాది ప్రొఫెషన్ మీద? మేము టోటల్గా అందరి మీద, మా సర్వీస్ ఇండస్ట్రీ అండి, ప్రొఫెషనల్స్. అంటే ఎవరు వాళ్ళు హ్యాపీ లేకపోతే మేము హ్యాపీగా ఉన్నాం. కానీ ఒక రకంగా చెప్పాలంటే మేము చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు ఆర్కిటెక్ట్స్ అందరూ. కారణం ఏంటంటే ఇప్పుడు వరకు అంతా బాగా బిజినెస్ బాగున్న టైంలో అందరం బిజీగా పరిగెడతా పనులు చేసిన వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సొసైటీకి మా కాంట్రిబ్యూషన్స్ ఏంటి అని ఒక దీంట్లోకి వచ్చి మా ఎక్స్ట్రా టైంని ఇన్నోవేషన్స్ కోసం వాడుతున్నాం. ఇది 1 year స్లో డౌన్ అవ్వచ్చు, కానీ ఆ తర్వాత మాకే అడ్వాంటేజ్. సేమ్ టైం ఏంటంటే మాతో పాటు బ్రిల్లర్స్కి అడ్వాంటేజ్, ప్రజలకి అడ్వాంటేజ్ అక్కడ నుంచి. అంటే ప్రతి డోర్ హ్యాండిల్ గురించి, ప్రొడక్ట్ డిజైనింగ్ గురించి కూడా మేమే ఇన్నోవేషన్స్లో దాన్ని యూజెస్ ఫెసిలిటీ ఉందండి. అంటే సైట్లకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వేరే డిజైన్స్ చేసేటప్పుడు కానీ, ప్రతి దాంట్లో మొత్తం డిజైన్స్ అన్ని ఒక రెవల్యూషన్ అయిపోయింది. ప్రతి కూడా సిచ్యువేషన్ మారే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ మేము పనిచేస్తున్నాము. సో మాకు ఆఫీస్లోనే చాలా మంది ఇంట్రాక్షన్స్ తగ్గిపోయినాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, పాజిటివ్గా పనిచేస్తున్నారు అందరూ. తర్వాత రేపు టైం సేవింగ్ అండి, టైం సేవింగ్, తర్వాత పవర్ సేవింగ్, తర్వాత పొల్యూషన్, తర్వాత వచ్చేసి మొబైల్ ఫెసిలిటీ. ఇప్పుడు ప్రతి లారీ కంటిన్యూ చేస్తారా తర్వాత కూడా, లాక్డౌన్ తర్వాత కూడా? అసలు మాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి. హోప్ఫుల్లీ కొంచెం మేబీ లిటిల్ మోడిఫికేషన్స్ అంటే క్లయింట్ ఫెసిలిటీ తీసుకుంది, మేబీ సింగిల్ పర్సన్ ఇంట్రాక్షన్ రాదర్ దెన్ సో మెనీ పీపుల్ దేర్. సో చాలా టెక్నాలజీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నాలజీని వాడుకొని ఎంతవరకు టెక్నాలజీ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. అవునండి. ఇప్పుడు కోవిడ్ మనకు అవకాశాన్ని ఇచ్చింది. అవును, రైట్. సో కల్పన గారు ఏంటి, మీరు ఎలాగా
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటున్నారు? ప్రత్యేకంగా అఫ్ కోర్స్ మీరు వాటర్ కన్జర్వేషన్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, దానిలోకి వెళ్దాం మనం. బిఫోర్ దట్ యాజ్ ఏ ఇంటీరియర్ ఆర్కిటెక్ట్, సో ఈ లాక్డౌన్ పీరియడ్ని ఎలా వాడుకుంటున్నారు? సో రివ్యూయింగ్ అవర్ ఓన్ డిజైన్స్, ఐ మీన్ ఇంతవరకు చేసిన డిజైన్స్, లైక్ ఇఫ్ యూ థింక్ ఎర్లియర్ ఓపెన్ స్పేస్ ప్లానింగ్ అనేది చాలా పాపులర్గా ఉండేది. ఇప్పుడు ఓపెన్ స్పేస్ ప్లానింగ్ని మనం మార్చి ప్రయత్నం చేయాలి. అంటే ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మబుల్ స్పేస్. ఇప్పుడు కరోనా పోస్ట్ కోవిడ్ ఓపెన్ స్పేసెస్ విల్ నాట్ వర్క్ యాజ్ మచ్. అంటే ఓపెన్ ఆఫీసెస్ వేర్ థింగ్స్ వీఆర్ డిజైనింగ్ కపుల్ ఆఫ్ ఆఫీసెస్. ఇప్పుడు ఇళ్ళే ఆఫీసులు చేసుకుంటున్నారు కదా, the house itself is becoming an office now. Yes, so you're working, but even the designs that you're doing, like when you're designing the office, earlier design was an open spread anetapudu, today you're rethinking it. True. You're rethinking design. And mine has always been a home office. Okay. So I had the comfort of working from home always. So I don't think for working me, from home చాలా మంది దాని వైపు మొగ్గు చూపుతున్న టైంలో రేపు భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువ మంది ఆప్ట్ చేస్తారంటున్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ప్రత్యేకించి. సో ఎటువంటి సలహా ఇస్తారు వాళ్ళకి? వాళ్ళకున్న లిమిటెడ్ స్పేస్, సే 1200 SFT ఆర్ 1500 SFT స్పేస్లో ఒక చిన్న ఆఫీస్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ అవర్ హోమ్స్ వెన్ వీ డిజైన్ ఎవ్రీవన్ వాంట్స్ అ హోమ్ ఆఫీస్, బట్ ఆ హోమ్ ఆఫీస్ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఎంతవరకు దాన్ని వాడతారు అనేది హార్డ్లీ దే యూస్. బట్ ఇప్పుడు వాడతారు. ఇప్పుడు దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో మొత్తం స్పేస్ ప్లానింగ్ అన్నది recreating in terms of functionality also. Right. How it used to function earlier, maybe they used it as a library or what, but now it's become a ఇప్పుడు ఒక సీరియస్ ఆఫీస్ స్పేస్ అయిపోయింది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనం డెఫినెట్గా చూస్తామా పోస్ట్ కోవిడ్. ఐ వుడ్ సే ఇట్స్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్ థింకింగ్, డిజైన్ థింకింగ్ కూడా చాలా మార్పులు. మీకు సంబంధించిన విజువల్స్ వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు ఒక డిస్ప్లే చేస్తున్నారు, అంటే వాటర్ కన్జర్వేషన్ సంబంధించిన వీడియోస్. సో ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్ అని చూస్తే సస్టైనబుల్ హోమ్ ఎంత వాల్యుబుల్ అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ ఇప్పుడు వాటర్ నీడ్స్ని కంప్లీట్గా ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఏది కానీ ఇప్పుడు పెద్దగా మనం లాక్డౌన్ ఇంకా ఒక 1 month ఉన్నా కూడా లైక్ మైన్ ఇస్ అ ట్యాంకర్ ఫ్రీ హోమ్. సో నేను ఇప్పుడు పెద్దగా వాటర్ గురించి ఆలోచించిన అక్కర్లేదు, బికాస్ ఇట్స్ అ సస్టైనబుల్ హోమ్. వాటర్ మనకు కావాల్సినంత ఉంది. ఎలా చేసుకోగలిగారు సస్టైనబిలిటీని? ఎలా తెచ్చు? సో వీ డిడ్ సెపరేట్ సంప్ ఫర్ రెయిన్ వాటర్. సో దాదాపు 35,000 liters సంప్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్, మొన్న కూడా రెయిన్స్ వచ్చింది, బాగానే రెయిన్స్, అండ్ వీ హ్యావ్ ఇనఫ్ వాటర్. సో ప్రతిసారి రెయిన్ పడిన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుందా? ఇట్ గోస్ ఓవర్ఫ్లో అన్నది గ్రౌండ్ వాటర్ కి రీఛార్జ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇట్ గోస్ త్రూ అ స్మాల్ ఫిల్టర్, కోల్ అండ్ శాండ్ ఫిల్టర్. మా ఇంట్లో అయితే వీ ఈవెన్ డ్రింక్ దిస్ వాటర్. సో రెయిన్ వాటర్ వీ ఈవెన్ డ్రింక్, అండ్ ఆ సంప్ లో నుంచి ఓవర్ఫ్లో అనేది రీఛార్జ్ అవుతుంది. ఇవన్నీ వాటర్స్ RO system is not required for us because we already purifying this water, and దాంట్లో కావాల్సిన మినరల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ వీ కెన్ కార్బోనేట్ ఇట్, వీ కెన్ యాడ్ కాల్షియం టు ఇట్ అండ్ దెన్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇప్పుడు మా పక్క యూనో ఇన్ అవర్ కమ్యూనిటీ ఆల్సో దే ఆర్ థింకింగ్ ఓకే వాటర్కి ఏం చేయాలి, ఇప్పుడు ట్యాంకర్ పిలవాలి, లైక్ ట్యాంకర్ వస్తుందా, విల్ దెర్ బి. సో ఈ వరీస్ లేదు, దెర్ ఇస్ ఇనఫ్ వాటర్. బేసిక్స్కి వచ్చేసాం ఇప్పుడు. డూ వీ హ్యావ్ అన్ని బేసిక్ నెసెసిటీస్ మన దగ్గర ఉన్నాయా అన్నది. బికాస్ లివింగ్ ఇన్ ద హౌస్ నౌ వీ స్టార్టెడ్ రీథింకింగ్ ఆల్ దిస్. సో చాలా మంది క్లయింట్స్ కూడా ఇంతకుముందు సస్టైనబుల్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దే థింక్ మీన్ సమ్ ఇంప్లిమెంట్, కొంతమంది ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, బట్ ఇప్పుడు అందరూ దీని గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ చేంజ్ అనుకుంటాను. సో మీరు సేవ్ ది లేక్స్ అంటూ కొన్ని చెరువులను కూడా యువర్ ట్రైన్ టు ప్రిజర్వ్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్. సో అటువంటి కాన్సెప్ట్స్తో మీరు కమింగ్ ఫ్రమ్ అ డిజైన్ కమ్యూనిటీ, ఇప్పుడు అర్బన్ ప్లానింగ్ తీసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు టౌన్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ పర్స్పెక్టివ్లో ఏ సిటీ యూనో వి డిడ్ంట్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్ అర్బన్ ప్లానింగ్ వచ్చినప్పుడు. బట్ నౌ విత్ ఆల్ దీస్ పాండమిక్స్ అండ్ దాట్ ఇంకా చాలా మనం వాటర్ని విల్ స్టార్ట్ రీథింకింగ్ దిస్. అండ్ నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద లేక్స్ ఆఫ్టర్ డూయింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. లేక్స్ కూడా బికాస్ దీస్ ఆర్ ది హార్ట్ లైన్స్ ఫర్ అస్. అండ్ అక్కడ మైక్రో క్లైమేట్ కానీ ఆల్వేస్ యూ విల్ హ్యావ్ వాటర్, కానీ దోస్ ఆర్ ఆల్ పొల్యూటెడ్. దాని పొల్యూషన్ నుంచి వెనక్కి తీసుకురావడము ఆర్ డీసెంట్రలైజ్గా ఇప్పుడు లేక్ చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ ఇఫ్ దే రిమూవ్ ద సూవేజ్ అవుట్ ఆఫ్ ద లేక్, ఇప్పుడు అక్కడే మనకి 30% పొల్యూషన్ తగ్గిపోతుంది. సో డీసెంట్రలైజ్డ్ వే, ఇప్పుడు వాళ్ళ ఓన్ వాటర్ని రీసైకిల్ చేయడం.
సో యాజ్ డిజైనర్స్ వీ కెన్ డిజైన్ ఈవెన్ రెయిన్ వాటర్ సిస్టమ్స్. మా ఇంటికి ఎవరైనా వచ్చి చూస్తే పైప్స్ ఎక్కడ ఉన్నాయి కూడా మీకు కనిపించదు. ఇట్స్ వెరీ వెల్ బ్లెండెడ్ ఇన్ ద డిజైన్. రైట్. సో దీస్ ఆర్ థింగ్స్ వీ కెన్ రీథింక్ ఫర్ అ హౌస్. సో ఇన్ఫ్యాక్ట్ మీ ఇంటి వీడియో ఒకసారి తీసుకొచ్చి మా ప్రేక్షకులకి వీ షుడ్ ఎగ్జిబిట్ దట్ సో దట్ దే విల్ ఆల్సో టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. Absolutely. అండ్ ఇప్పుడు మనకి ఆల్రెడీ చాలా సిటీస్లో ఈసరికి వాటర్ ప్రాబ్లం మొదలవ్వాలి. లాస్ట్ ఇయర్ మనం విన్నాం, చెన్నైలో నీళ్లు లేవు, బెంగళూరులో నీళ్లు లేవు, ముంబైలో అదే పరిస్థితి. హైదరాబాద్ వాజ్ సేవ్డ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇఫ్ నాట్ ఫుల్లీ. కొంతవరకు పాక్షికంగానే మనకు వాటర్ ప్రాబ్లం అనేది కనిపించింది. ఈ సంవత్సరం మనం వింటం లేదు. ఎందువల్ల అంటారు? ఏంటి వాట్ కుడ్ బి ది రీజన్? The reason also could be అందరం ఇళ్లలో ఉండటం వల్ల hotels కానీ కార్పొరేట్స్ కానీ all these are not functioning కదా ఇప్పుడు. Right. So there's a lot of water saving that is happening also. Okay. ఇళ్లలో ఉంటున్నాము కానీ the amount hotel will spend on water is much lesser. So అన్ని establishments, restaurants కానీ hotels కానీ ఇవే they really consume a lot of water. ఇవన్నీ తగ్గిపోవడం వల్ల I think there's kind of make do, but still people are buying tankers. ఇప్పుడు కూడా నాకు వస్తున్నప్పుడు ఫ్యూ ట్యాంకర్స్ కనిపిస్తున్నాయి, బట్ మచ్ లెసర్. అండ్ ఆల్సో ద రెయిన్స్ వెర్ గుడ్. ఇప్పుడు హైదరాబాద్ లో మోస్ట్లీ ద షాలో అక్విఫర్స్ ఆర్ గుడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇప్పుడు వర్షాలు పడంగానే నెక్స్ట్ యూ విల్ సీ ఇన్ ద న్యూస్ పేపర్స్ ది బోర్డ్స్ ఆర్ రిప్లెనిషింగ్. సో షాలో అక్విఫర్స్ బాగున్నాయి కాబట్టి మనం రెయిన్ వాటర్ ఇస్ యాక్చువల్లీ హెల్పింగ్. సో హోప్ఫుల్లీ ఈ సంవత్సరం మనం వాటర్ షార్టేజ్ లైక్ లాస్ట్ ఇయర్ ఫేస్ చేయమేమో అన్న ఒక ఆశ కనిపిస్తుంది. బట్ అలా ఉండకపోవచ్చు. ఉంటుంది, మేమైతే ఉంటుంది అనుకుంటున్నాం, మీరు ఉండదంటారు. ఎందుకంటే యు ఆర్ మోర్ వాటర్ ఓరియంటెడ్ పర్సన్. సో మీరంటలుగా ఈ హోటల్స్ ఇవన్నీ లేకపోవడం, షాపింగ్ మాల్స్ లేకపోవడం, వీటన్నిటి వల్ల కొంతవరకైనా మనం మేబీ 10 to 20% సేవింగ్స్ అనేది కనిపిస్తుంది. మనం శ్వేత గారిని పలకరిద్దాం. హలో శ్వేత గారు. శ్వేత గారు వినిపిస్తుందా? సో దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్ టెక్నాలజీ. ఇంకా మనం పర్ఫెక్ట్ చేయలేకపోతున్నాం ఈ టెక్నాలజీని, స్కైప్ని. దానివల్ల కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో అలాగే పవన్, ఇప్పుడు మనం వింటున్నాం మీ డిజైన్ ఫ్రెటర్నిటీనే ఈ 3D ప్రింటింగ్ని, ఈ సదుపాయాన్ని బాగా వాడుకలోకి తీసుకొస్తుంది. ఏంటి అసలు 3D ప్రింటింగ్? వెంటిలేటర్స్ని కూడా, వెంటిలేటర్స్కి అవసరమైన కొంత ఎక్విప్మెంట్ని కూడా 3D ప్రింటింగ్లో మనం చేయొచ్చు అని చెప్తున్నారు. ఎలాగా సాధ్యపడుతుంది సార్? ఇప్పుడు 3D ప్రింటింగ్ టెక్నాలజీ, దీనివల్ల ఒక రియలిస్టిక్ వాట్ ఈస్ ఈజ్ ఒక ఆ ప్రోడక్ట్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నాము. ఓకే. దీన్ని ఏం చేస్తామంటే ఈ టెక్నాలజీ ప్రతి ఇంచ్ కూడా, అంటే మనం డిజైన్ స్టేజ్ దగ్గర నుంచి దాన్ని ఫైనల్ అవుట్పుట్ వరకు ఈ 3D టెక్నాలజీ అనే సిట్యువేషన్ తీసుకొచ్చి దాన్ని విల్ హ్యావ్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్. రైట్. అలాగే టోటల్గా దీన్ని అలాగే మనకి జాబ్ లాసెస్ చాలా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే జాబ్ లాసెస్ కావచ్చు, శాలరీ కట్స్ అంటున్నారు. ఈవెన్ బిగ్ ఫర్మ్స్ లైక్ గోద్రేజ్ అండ్ బాయ్స్ లాంటి వాళ్ళు కూడా శాలరీస్ మేము తగ్గించాల్సింది, లేదా ఫర్లోస్ అంటున్నారు. అంటే కొంతకాలం లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ ఇచ్చేస్తాం, దెన్ విల్ టేక్ యూ బ్యాక్ అన్నట్లుగా చెప్తున్నారు. తర్వాత వాళ్ళు తీసుకుంటారు లేదా అనేది మళ్ళీ ప్రశ్నార్థకమే. సో ఇటువంటి సమయంలో జాబ్స్ కోల్పోకుండా ఉండాలి అంటే, శాలరీస్ కట్ కాకుండా ఉండాలి అంటే ఏమైనా మార్గాలు కనిపిస్తున్నాయి మీకు? ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం అనండి. అంటే వాళ్ళు చేసే బేసిక్ వర్క్ ఏదైతే ఉందో దాంట్లో మేబీ ఫుల్ 100% వర్క్ కాబోయినా సరే మేబీ 30-40% వాళ్ళకి 1-3 months కాబట్టి వాళ్ళని టోటల్గా ఇన్వాల్వ్ చేయగలిగితే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అయితే ఉంది, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పర్టీజ్ ఏదైతే తీసుకొని దాన్ని, ఆ ఎక్స్పర్టీజ్ని వాళ్ళు ఏదో రకంగా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్ కింద కన్వర్ట్ చేసుకోగలిగితే దాన్ని మన ముందుకి ఎవరైతే మన ఎంప్లాయర్ రిక్రూటర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ప్లేస్ చేయగలిగితే, సో దట్ విల్ హెల్ప్ దమ్ ఇన్ బిగ్గర్ వే. ఇంక రెండోది వచ్చేసి ఆ తర్వాత వాళ్ళది ఎక్కువ ఈ ఐటీలోనే వింటామండి, జాబ్ కట్స్ కానీ లేకపోతే శాలరీ హైక్స్ అన్నీ క్లోజ్ చేయటం, తర్వాత ఉన్న శాలరీని కట్ చేసేసి మేబీ 3-4 monthsకి అన్పెయిడ్ ఇవ్వటం అనేది. బట్ కమింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ మా ప్రొఫెషనల్ సర్వీసెస్లో అయితే అది చాలా తక్కువ, ఎందుకంటే హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఏ ఉండదు. ఒక ఆర్కిటెక్చరల్ ఫర్మ్కి మేబీ ఫ్రమ్ 20 to 135-150 people కన్నా ఎక్కువ ఉండరు. అట్ ద సేమ్ టైం బిల్డర్స్ వారి సంబంధం, అంటే మాకు వచ్చే వర్క్లో ఏమైనా వర్క్ తగ్గితే కనుక మేబీ వాళ్ళని ఒక ఫ్యూ డేస్ మేబీ వీ కెన్ ఆస్క్ దెమ్ టు టేక్ ఎ డే ఆఫ్ ఆర్ దిస్ థింగ్.
బట్ ఇట్లాంటి టైంలో మాత్రం దే డెఫినెట్లీ టెన్ టు పే, ఎవ్రీబడి ఈస్ పెయిడ్. మేబీ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ వైజ్ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళని కొంచెం 1-2 months ఏమైనా బ్రేక్ తీసుకోమని చెప్తావా కానీ మే వరకు కనుక ఇఫ్ యూ కెన్ రియలీ లుక్ ఆఫ్టర్ యువర్ ఎంప్లాయీస్, మే నుంచి ఆటోమేటిక్గా కొంత ఇంప్రూవ్మెంట్ ఇన్ ద బిజినెస్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఇట్ మైట్ బికమ్ ఈజియర్ ఫర్ యూ టు పే సాలరీస్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఆల్మోస్ట్ రోజువారీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంటర్ప్రెన్యూర్స్ అందరికి కూడా. ఒక 2 నెలలు మీరు కాపాడుకోండి, ఎంప్లాయీస్ మిమ్మల్ని కాపాడతారు. అండ్ మనతో ఆర్కినోవా డిజైన్ రమేష్ గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మీరు ఈ లాక్డౌన్ నిబంధనల కారణంగా స్టూడియోకి రాలేకపోయారు. ఎనీవే నో ప్రాబ్లం అండి. సో ఏంటి ఈ లాక్డౌన్ పరిస్థితి మీ ప్రొఫెషన్ మీద ఏ విధంగా కనిపిస్తుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి కాన్సెప్ట్స్ అందరికీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. సో ఏంటి ఓవరాల్ ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్ ఆన్ యువర్ ప్రొఫెషన్? ప్రొఫెషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంచెం స్లో డౌన్ అయిందండి. రైట్. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో వాటికి డ్రాయింగ్స్ చేయడం, వాటికి బ్యాక్ ఎండ్ ఆలోచించడం, అవి ఒక సైడ్ చేస్తున్నాం. ఇంకొక సైడ్ పవన్ గారు చెప్పినట్టు న్యూ ఇన్నోవేషన్స్ అది ఒకటి స్టార్ట్ చేసామండి ఆల్రెడీ ఒక ఆఫీస్ కి మేము చెన్నైలో. వీఆర్ ట్రైంగ్ టు రీడిజైన్ ద ఎంట్రన్స్ లాబీ. ముందు ఎంట్రన్స్ లాబీలో రాగానే మన కార్డ్ రీడర్స్ ఉండేవి, లేకపోతే జనరిక్ ఉండేది. ఇవన్నీ ఇప్పుడు మార్పులు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ తో డోర్ ఓపెన్ అవ్వడం, దాని తర్వాత స్లోగా లోపలికి వెళ్ళంగానే దెన్ యువర్ అటెండెన్స్ ఇస్ ఆల్రెడీ మార్క్ త్రూ ద ఫేస్ రికగ్నిషన్. దాని తర్వాత మీరు మీ ఆఫీస్ లాగా శానిటైజేషన్ ఒక ప్రాసెస్ పెట్టారు. దాని తర్వాత వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ బై బ్రింగింగ్ ఇన్ న్యాచురల్ ambient టెంపరేచర్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్స్ ambient ఎయిర్ అంటారు దీన్ని. అంటే ఒక వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఉందనుకోండి 10x10 సో యూ హావ్ 100 cubic feet ఆఫ్ ఎయిర్ విచ్ ఇస్ దేర్. వీఆర్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అంటే 30% దాంట్లో ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ ఉండాలి లోపల. సో 90% ఆఫీసులు ఏంటంటే అదే ఎయిర్ ని రీసర్క్యులేట్ చేస్తారు. దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, వైరస్ లో కానీ దేంట్లో అయినా కానీ. సో నౌ వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ సొల్యూషన్ బై సేయింగ్ దాట్ మీరు బయట నుంచి ఒక ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ పెట్టి ఫ్రెష్ ఎయిర్ కండిషనింగ్ లో పంపించేయండి సిస్టమ్ లో. దట్ మీరు బ్రీత్ చేసే ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ గా ఉంటుంది. దెన్ ఇంకొకటి ఏంటంటే వర్టికల్ గార్డెన్స్, అవి చాలా మంది ప్లాంట్స్ పెడతారు. ఎవ్రీ 3 plant అబ్జార్బ్స్ 2% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వాట్ వి బ్రీద్ అవుట్. సో అట్లాంటి చర్యలు ఒక్కొక్కటి మేము ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాము కొన్ని ఆఫీస్ లో. ఇంకా పని అయితే మాకు జరుగుతోందండి. ఈ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్, ఈ టైప్ ఆఫ్ క్రియేటివిటీ, ఈ టైప్ ఆఫ్ హ్యూమన్ వెల్ బీయింగ్ గురించి చాలా దగ్గర దెర్ ఇస్ రీసెర్చ్ హ్యాపెనింగ్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఎ వెరీ స్మాల్ వే. చిన్న విధాలుగా వర్టికల్ గార్డెన్స్ చేయడం, తర్వాత ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ని కొంచెం రిపేర్ చేయడము, దాని తర్వాత ఫేస్ రీడింగ్ సిస్టమ్ ని ట్రై చేయడము, దెన్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ న్యాచురల్ లైట్ ఇన్సైడ్ ద లాబీ ఏరియాస్. మనకి వీ హ్యావ్ అబండెంట్ లైట్ ఇన్ దిస్ కంట్రీ. మనకి వెలుతురుకి కొరతే లేదు మన దేశంలో. సో ఈ వెలుతురుని మనం ఎలా లోపలికి తీసుకొచ్చి డే లైట్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడం, in 2 ways you can improve. One, cut down the efficiency of lighting. Number 2 is you are trying to kill the germs inside partially. Right. So itvanti innovative thoughts anni we are trying to bring it into our design. And ee thought process ela vachindante ee lockdown start ayinappadi nunchi పుస్తకాలు చదవడం, తర్వాత వేరే దేశాల్లో చేసే రీసెర్చ్ గురించి పేపర్స్ చదవడం, దాన్ని పబ్లిష్ చేసిన పేపర్స్, మన దేశంలో ఉన్న క్లైమేటిక్ కండిషన్ ప్రకారంగా మనం ఎలా అమలుపరచచ్చు దీన్ని, దాని గురించి కనీసం ఒక ఆలోచన విధానమైన సెట్ అయితే చేశారు ఆర్కిటెక్ట్స్ అందరూ. సో దాని ఇంప్లిమెంటేషన్ ఎంత బాగా మనం చేయగలం ఇంకా వచ్చే రాబోయే రోజుల్లో అని మనం ఆలోచిస్తున్నామండి. అండ్ ఆలోచించి దీనికి ఒక మంచి సొల్యూషనే ఇస్తారు ఆర్కిటెక్ట్లు అందరూ మన దేశంలో. ష్యూర్. ఓకే అండి. సో మీరు న్యాచురల్ లైట్ గురించి చెప్తున్నారు, అంబియంట్ టెంపరేచర్ గురించి చెప్తున్నారు, అలాగే మన కల్పన గారు వాటర్ కన్జర్వేషన్ గురించి చెప్తున్నారు. ఓవరాల్గా ఒక న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించి, సహజ వనరులకు సంబంధించి, వాటి ప్రిజర్వేషన్ సంబంధించి ఒక అవేర్నెస్ అనేది మనం ఇప్పుడు దొరికిన ఈ ఖాళీ సమయంలో మనందరికీ అటువంటి ఆలోచనలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అఫ్కోర్స్ కల్పన గారు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు దీని మీద, ఇప్పుడు ఇంకా మరింత ఉధృతంగా పనిచేస్తారు. ఇప్పుడు అందరిలో కూడా ఆ ఆలోచనలు, ఇంతకుముందు మన బిజీలో మనం పని ఒత్తిళ్ళు కొట్టుకుపోయేవాళ్ళం, ఇప్పుడు వీ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ దెమ్. చిన్న విరామం తర్వాత శ్వేత గారి లైన్లో తీసుకుందాం.
టీవీ5 బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్కి పునఃస్వాగతం. మనతో ఇవాల్టి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు స్కైప్ కాల్ ద్వారా శ్వేతా బాలసుబ్రహ్మణి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఆర్ రేదర్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్వేత గారు. Good afternoon, Vasan Garu. Thank you for having me. యా, సో ఏంటి ఇప్పుడు అందరికీ ఖాళీ సమయం దొరికింది. ఇంతకుముందు అందరూ బిజీగా ఉరుకులు పరుగులతో జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది అందరికీ కొంత వ్యవధినిచ్చింది. అందరి ఇళ్లలో కాస్త ఫ్రీ టైం దొరుకుతోంది. సో ఏంటి ఈ ఫ్రీ టైంని వాళ్ళ ఇళ్లలో డూ ఇట్ ఎవర్ సెల్ఫ్ లాంటి ఇంటీరియర్ డిజైన్స్ చేసుకోవడానికి ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారు మీరు? I think this time is beautiful, Andy. It for the entire mankind, manaki time ichindi to genuinely understand. Manaki anni ippudu varki we were all in this mad race to do things. Kani ippudu we realize manaki otti memories e actually prayogam undi. So for people at home, I think we should all be looking at understanding మనకి ఏం హ్యాపీనెస్ ఇస్తుంది. ఇస్ ఇట్ అ ఫీలింగ్, ఇస్ ఇట్ an activity, and I think balcony spaces ఇప్పుడు మనకి as a whole community we've learned to value it a whole lot more. So it's a great time to start gardening, and for I think a lot of us మన పర్సనాలిటీని మన స్పేస్ లో ఎట్లా తీసుకురావచ్చు. It gives us time to understand మనకి హ్యాండ్లూమ్స్ మీద do we have a certain love? How do we bring that into interiors? So I think it's a great time for everybody to start putting their soul into the spaces. ఓకే, మీరు కొన్ని డూ ఇట్ ఎవర్ సెల్ఫ్ లాంటి వీడియోస్ కనుక ఏమైనా చేసి ఇవ్వగలిగితే విల్ డెమాన్స్ట్రేట్ దెమ్ టు అవర్ వ్యూయర్స్. అటువంటి ప్రయత్నం ఏదైనా చేయగలిగితే there will be nothing like that. Definitely, Andy. I think as a community, we are all open to like all we need is an image of your place, and we'll help you with a quick makeover. But yes, a video would definitely be an option, and I'd be happy to do whatever I can. రైట్, థ్యాంక్ యూ శ్వేత గారు. సో Thank you. అలాగే రమేష్ గారు, హౌ షుడ్ యువర్ ఫ్రెటర్నిటీ రియాక్ట్ టు దిస్ చేంజింగ్ సినారియో? ఎందుకంటే ఏంటి మళ్ళీ బిజినెస్ మోడల్స్ రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా? మరి తప్పకుండానండి, బిజినెస్ మోడల్స్ మార్చుకోవాలి. ద వే పీపుల్ విల్ లుక్ అట్ పోస్ట్ కోవిడ్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఓకే, నాట్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ సెక్టర్ టు కమర్షియల్ టు కార్పొరేట్ టు హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, అన్ని సెక్టర్స్ కూడా మార్పులు వస్తాయండి. ఓకే, మార్పు అన్నది ఇన్ఎవిటబుల్ అండి. వీ హావ్ టు అడాప్ట్ టు ది చేంజ్. రైట్. అలాగే ఇప్పుడు ఎవరైతే ఖాళీగా కొంత ఖాళీ సమయం దొరుకుతుందో మీ ప్రొఫెషనల్స్కి, అంటే కుర్రవాళ్ళకి ఎస్పెషల్లీ ఇంటర్న్స్ కావచ్చు, ట్రైనీస్ కావచ్చు, ఆర్ అవునండి, ఒక 1 to 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఈ ఖాళీ సమయాన్ని ఏ విధంగా వాడుకోమని చెప్తారు? ఎటువంటి టెక్నాలజీస్ని వాళ్ళు మాస్టర్ చేస్తే భవిష్యత్తులో వీళ్ళని మనం తీసివేయకూడదు జాబ్లోంచి అనే ఉద్దేశం ఎంప్లాయర్స్ కలుగుతుంది? ఇప్పుడు ఉన్న సదుపాయం ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయండి, అన్ని విధాలుగా. ట్రూ. Online courses on every subject is available, starting from engineering, from architecture or design, దాని తర్వాత స్కిల్ సెట్స్ ఇంప్రూవ్మెంట్, కమ్యూనికేషన్, అన్ని కోర్సెస్ నడుస్తున్నాయండి. సో ఎవ్రీ స్టాఫ్ ఇన్ మై ఓన్ ఆఫీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు అటెండ్ వెబినార్స్ అంటారు దీన్ని, వెబ్ బేస్డ్ లెర్నింగ్. సో వీళ్ళకి ఏంటంటే అవగాహన వస్తుంది. ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద ఒక ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్తే మనకి దాని గురించి మనకి నాలెడ్జ్ వస్తుంది. అట్లా ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి నేర్చుకోవాల్సింది. అండ్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ హ్యాస్ టు గ్రో, స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్కిటెక్ట్, జూనియర్ ఆర్కిటెక్ట్, సీనియర్ ఆర్కిటెక్ట్ వరకు అవ్వాలంటే వాళ్ళకి లెర్నింగ్ అనేది కంపల్సరీ అండి. అది లెర్నింగ్ అనేది ఇన్ఎవిటబుల్. ఈ చేంజ్ అన్నది మంచిది. ఈ టైంని వీళ్ళు ఎంత 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 మంచిగా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చండి ఈ నెల రోజుల్లో. ఓకే, సో పవన్, మీరు ఎటువంటి సలహా ఇస్తారు? ఎటువంటి న్యూ టెక్నాలజీస్? ఇప్పుడు ఏవో పేర్లు అంటే నాకు మీ సబ్జెక్ట్ తెలీదు, కానీ ఏవో అంటారు, వీరే అంటారు, లేకపోతే ఇంకేవో టెక్నాలజీస్ కొన్ని టాపిక్స్ నేను ఉంటూ ఉంటాను. సో ఎటువంటి అప్డేషన్స్ అవసరం ఈ సమయంలో? ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ తీసుకుంటే మాకు డిజైన్ సాఫ్ట్వేర్స్ అండి. డిజైన్ సాఫ్ట్వేర్స్ అనేది చాలామంది వాటిని స్కిల్ డెవలప్, అంటే మన స్కిల్ మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్స్ ద్వారా మనకి డ్రాయింగ్స్లో ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్స్ కొన్ని రెగ్యులర్గా ఆఫీస్లో వాడే ఉంటాయి, కొన్ని వాడనే ఉంటాయి. ఆ వాడని వాటితో చాలా ఉపయోగాలు ఏంటంటే వీటికి సపోర్ట్ సిస్టమ్స్ లాగా ఉంటాయండి. అంటే ఇప్పుడు
వాట్సాపే ఉంది, తర్వాత వాట్సాప్ కాల్స్ ఉన్నాయి, దానికి తాడి ఇప్పుడు మధ్య వచ్చి జూమ్ అని వచ్చింది, ఇవాళ గూగుల్ అని వచ్చింది. సో ఈవెన్ వెబ్ బేస్డ్ టోటల్గా దాన్ని A to Z వాడుకుంటున్నాం. డ్రాయింగ్స్ మొత్తం వాటిలోనే మేము ఫార్వర్డ్ చేస్తున్నాం, వాటిలోనే ఒక 300 మంది చూడగలం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ రాలా. ఆఫీస్లో కలవాల్సిన సిచ్యువేషన్ వచ్చేది, క్లయింట్ ఆఫీస్కి వచ్చేవారు, అయితే మేము సైట్స్కి వెళ్ళేవాళ్ళం, కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం అందరు సెట్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అందరూ ఒక సింపుల్ వెబ్ కాల్లో కూర్చొని డ్రాయింగ్స్ కూడా అక్కడే పెట్టి వాటిలో డిస్ప్లే చేసి వాటిలో ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు చాలా ఈజీ అయిపోయింది. ఈవెన్ డిస్కషన్స్, ఎవ్రీడే రివ్యూస్. అంతకుముందు ఈ సిచ్యువేషన్ అనేది ఎక్కడ ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ చాలా తక్కువ, ఎవ్రీడే ఆఫీస్లో కలవాలి దాని రివ్యూ అట్లా కాదు. ఈరోజు 11 గంటల కంటే 11 గంటలకు కూర్చొని రివ్యూ, ప్రతి డ్రాయింగ్ మీద రివ్యూ చేసి ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూడాలని కెపాసిటీ ఉంది. వన్ టు వన్ డిస్కషన్స్ని ఈ టెక్నాలజీ వల్ల మేము యాక్చువల్గా తగ్గించుకోగలుగుతున్నాం. దానికంటే మనకి ఇంకా ఫాస్ట్గా కూడా ఉంది, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెంచుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీకు చెప్పిన పాజిటివ్ నోట్, ప్రతి దానికి ఒకటి ఉందండి, వర్డ్ కాల్డ్ పాజిటివ్ నోట్. ఆ పాజిటివ్ నోట్తో ముందు తీసుకెళ్తాం. అంటే ఏంటంటే ఏదైనా కానీ ఫాస్ట్గా, ఏదైనా కానీ అందరిని ఇన్వాల్వ్ చేయడం, అది ఈజీ అయిపోయింది. రైట్. కల్పన గారు, మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు యంగ్స్టర్స్కి? యంగ్స్టర్స్ అంటే యూర్ టాకింగ్ అబౌట్ డిజైనర్స్. యా, డిజైనర్స్ ఐ థింక్ రమేష్ గారు చెప్పినట్టు యూ నీడ్ టు ఎక్విప్ యువర్ సెల్ఫ్. ఇలాంటి న్యూ పాండమిక్స్, న్యూ సిచ్యువేషన్స్ అండ్ న్యూ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, మనం ఎలా ఎక్విప్ చేసుకోవాలి అండ్ హౌ టు డిజైన్ రిమోట్లీ. ఇప్పుడు మన అవేర్నెస్ కూడా, ఇప్పుడు నా అవేర్నెస్ కూడా జస్ట్ విత్ వెబినార్స్ ఐఎమ్ ఏబుల్ టు నాట్ ఓన్లీ రీచ్ అక్రాస్ ద కంట్రీ బట్ గ్లోబలీ ఆల్సో. ఇప్పుడు ఇలాంటి గ్లోబల్ రీచ్ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు, సో మెనీ థింగ్స్ మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు డూ సో, టు అప్డేట్ యువర్ సెల్ఫ్ అండ్ రీథింక్ యువర్ way of designing. Okay. And how to relook at, ఇప్పుడు చాలా మటుకు మీరు చూస్తే we are going back to our traditional ways కదా. when you look at sunlight కానీ getting more fresh air and growing things in your own vicinity and managing your own waste, managing your water, ఇవన్నీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బేసిక్ ట్రెడిషనల్ సిస్టమ్స్. సో ఆ ట్రెడిషనల్ సిస్టమ్స్ నుంచి కూడా వీ నీడ్ టు డూ అ లాట్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అబ్సల్యూట్లీ. మనం పిజ్జాలు, బర్గర్లు మానేసేసాం, అందరం మళ్ళీ పాత తిండినే తింటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ పాజిటివ్ చేంజెస్ బికాస్ ఆఫ్ కోవిడ్. అబ్సల్యూట్లీ. అండ్ డిజైన్ లో కూడా ఇలాంటి, అంటే చాలా మట్టుకు మనము హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్ బుక్ తప్పితే we wouldn't really bother to go dwell deep into our history and how dwellings were made initially ga. So ఇవన్నీ కూడా ఇప్పుడు మనము రీలుక్ చేయాల్సిన అవసరం. దాన్ని మనం మోడర్న్ కండిషన్స్లో ఎలా దాన్ని మనం మార్చుకోవచ్చు అండ్ హౌ టు మేక్ సస్టైనబిలిటీ హ్యాపన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ డిజైన్, విచ్ బికాస్ మనం ఇప్పుడు ఓల్డ్ ట్రెడిషన్స్ కానీ ఓల్డర్ జనరేషన్స్ చూస్తే ఎవ్రీథింగ్ వాజ్ సస్టైనబుల్, ఇంక్లూడింగ్ దర్ వేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు టెక్నాలజీ వాడి మనం హౌ టు ఇంప్లిమెంట్ దిస్. సస్టైనబిలిటీ అంటే మనం ఏదో అది మళ్ళీ ఇంగ్లీష్ వర్డ్ కాదు ఇది, దేర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ సస్టైనబుల్. అంటే మనం ప్రకృతిని ధ్వంసం చేయకుండా ప్రకృతి వనరుల్ని అలాగే కాపాడుతూ మన ఇతర ప్రాక్టీస్ అన్నింటినీ కొనసాగించడానికి సస్టైనబిలిటీ అంటున్నారు. కాబట్టి కల్పన గారు చెప్తున్నట్లుగా సస్టైనబిలిటీని మనం మెయింటైన్ చేయాలి. అలాగే ఇటువంటి డిజైన్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ని, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని ప్రభుత్వాలు కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఇటువంటి పాండమిక్స్ని సక్సెస్ఫుల్గా అధిగమించగలుగుతాం. వీళ్ళందరి అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. అలాగే ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ జాబ్స్ కోల్పోతే ఏమాత్రం అధైర్యపడొద్దు, చాలా ఉంది. ఫ్రీలాన్స్ అవకాశాలు కోకొల్లలుగా లభిస్తాయి మీ అందరికీ కూడా. కాబట్టి ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ అందరు చెప్పినట్లుగా మీ టెక్నాలజికల్ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. తప్పకుండా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ట్రై టు యూజ్ టెక్నాలజీ టు కోఆర్డినేట్ విత్ యువర్ కన్సల్టెంట్స్ అండ్ ఆల్సో యువర్ టీమ్ మెంబర్స్. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది ఇవాల్టి యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ TV5.